జగన్‌కి మంచి చేస్తున్నారా? చెడు చేస్తున్నారా? అంటే సొంత కార్యకర్తలే అనవసరంగా ప్రజలలో ఒక భయాందోళన సృష్టిస్తున్నారు. ఇప్పుడు మొన్నటిసారి ఓటమిలో ప్రధానమైన అంశం ఏంటంటే ఆహ్, విధ్వంసకారులు లేకపోతే నాశనం చేశారు అంటుంటే సమాధానం చెప్పడం కాకుండా ఎదురుదాడి చేశారు. కన్విన్స్ చేయడం కాకుండా కన్‌ఫ్యూజ్ చేశారు. చివరికి దాన్నేమంటారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి వాటిట్లలో కూడా అదే పిచ్చి పని చేశారు. ఇప్పుడు నిన్న జగన్ టూర్‌లో ఇలాంటి పిచ్చి పోస్టర్‌లు పట్టుకున్నారన్నమాట. ఏంటి పిచ్చి పోస్టరు? జనాల ప్రాణాలు తీసేస్తారా? ఏంటది 2029లో వైఎస్ఆర్‌సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రఫా నరుకుతాం ఒక్కొక్కడిని. చూస్తా ఊరుకుంటుందా సమాజం? నరికేస్తారు అట్లాగా. అప్పుడు నిన్నెందుకు ఎన్నుకోవాలి? నిన్నెన్నుకుని మర్డర్లు చేయించుకోవడానికి ఎన్నుకోవాలా? ఇప్పుడు వాళ్ళు మర్డర్లు చేస్తున్న తప్పు, వాళ్ళు హింసిస్తున్న తప్పు అన్నటువంటోడు ఎక్కడో ఎందుకు ఇది పట్టుకున్నటువంటి వాడిని నరికేస్తానంటే ఒప్పుకుంటాడా? ఏంటి పిచ్చ స్టేట్మెంట్? ఇట్లాంటి పనికి మాలినటువంటి వాటి ద్వారా జగన్‌కి ప్రయోజనం అవుతుందా? జగన్ వస్తే ప్రమాదం అన్నటువంటి శత్రువుకి ప్రయోజనం అవుతుందా? 2020తో ఇదొకటి. రెండోది ఐ యామ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0 అన్నొస్తాడు, అంతు చూస్తాడు. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు. ఈ స్టేట్మెంట్‌తో ఒరిగిందేంటి? అంత పెద్ద దీని ద్వారా కార్యకర్తలకు ఓకే, వైసీపీ వాళ్ళకి సంతోషం. తటస్థులకి వామ్మో జగన్ వస్తే ఏమవుతుందో, చంద్రబాబు చెప్పే మాటలకి వీళ్ళు సాక్ష్యాలు చూపెడుతున్నారన్నమాట. ఇలాంటి వాళ్ళతో ప్రయోజనమో నష్టమో ఇలాంటి పనికిమాలినటువంటి స్టేట్మెంట్లతో ఆలోచించుకోవాల్సి ఉంది.